విష్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ నీల్మా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి చూడండి ప్లీజ్. మా బుడ్డోడు స్టార్టింగే చెప్పేశాడు కదా, అందరికీ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏ పనులు అనుకున్నా అందరికీ సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ నేను వచ్చేసి కీమా కర్రీ వండుతున్నానండి. కీమా కర్రీ పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా అండ్ ఎంతో ఈజీగా 15 మినిట్స్లో అయిపోయేలాగా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నానండి. ఎక్కువ హడావుడి ఏమీ లేకుండా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను వచ్చేసి 1/2 kg కీమా తీసుకున్నాను. ఇక్కడ 1/2 kg కీమాకి నేను 2 ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ పిల్లలు కూడా తింటారు కాబట్టి పచ్చిమిర్చి కూడా 2 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కీమాని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. అదే చూపించాను మీకు ఇందాకడ. పక్కన వచ్చేసి రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అల్లం వెల్లుల్లి అది ఈ రోజుకైతే సరిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూన్ ఉంటుందండి గట్టిగా అల్లం వెల్లుల్లి ధనియాలు లవంగం చెక్క గరం మసాలాతో కలిపిన పేస్ట్ అండి ఇది. నేను ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టినా ఆ విధంగానే పడతాను. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసా. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కీమా వేసేసా. కీమాలోంచి వాటర్ అనేది వస్తుంది కదా, మనకి నాన్ వెజ్ కర్రీ వేసినా, చికెన్ వేసినా, మటన్ వేసినా ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన తర్వాత అండ్ కారం, ఈ కారం చాలా ఘాటుగా ఉంటుందండి. అండ్ 1 స్పూన్ వేసాను, నేను కొంచెం వేసాను అంతే. 1 స్పూన్ అయితే సరిపోతుంది, పిల్లలు మళ్ళీ స్పైస్ అయితే తినరు కదా. పసుపు వచ్చేసి చిటికెడు పసుపు వేస్తున్నాను. ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే రోజు బోరింగ్ కర్రీస్ కాకుండా ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటానండి. వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి స్పైసెస్ తక్కువ వేసి వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసి ఉడకబెట్టేసుకుందాం. మటన్ కదా, ఎంత కీమా అయినా మటన్ అయినా సరే కొంచెం ఉడకాలి కదా. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర కట్ చేస్తున్నానండి. కొత్తిమీర కట్ చేస్తూ కూడా చూపిస్తున్నారా అనుకోవచ్చు. నేను ఇక్కడ కర్రీ వండడానికి 2 బౌల్స్ మాత్రమే యూస్ చేశాను. ఇక్కడ ఆ వైట్ కలర్ బౌల్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బౌల్ అండి. అది అలానే షింకులో వేయకుండా అది వేసేసిన తర్వాత కొంచెం వాష్ చేసి కొత్తిమీర కరివేపాకును కూడా అందులోనే కడుక్కొని వేస్తే మనకి గిన్నెలు అనేది సేవ్ అవుతాయండి. మనం ఎన్ని బౌల్స్ యూస్ చేసినా కర్రీ వేయడానికి తర్వాత మనమే కదండి చేసుకోవాల్సింది. మ్యాక్సిమం నేనైతే ఇలానే గిన్నెలు అనేది సేవ్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఒక కర్రీ వేయంగానే మళ్ళీ దాన్ని సపరేట్గా బౌల్లోకి తీసేసి నెక్స్ట్ కర్రీ వండడం అలా చేస్తూ ఉంటానండి. ఎన్ని యూస్ చేసినా కానీ మళ్ళీ మనమే చేసుకోవాలి కదా, మన పని మనకే ఉంటుంది కదా. ఆ విధంగా ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసేసాను. ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ కూడా ఎక్కువ ఏమి యాడ్ చేయట్లేదు, 1/2 స్పూన్ యాడ్ చేశాను. చూసారు కదండి, మైల్డ్ స్పైసెస్తో మైల్డ్ కారంతో పిల్లలు సైతం ఇష్టంగా తినే కీమా కర్రీ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. వితిన్ 15 మినిట్స్లో ఒట్టి ఆనియన్స్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఉందండి కర్రీ అయితే మీకు నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఈవినింగ్ వ్లాగ్ అన్నాను కదా, ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు, ఫ్రెష్ అయిపోయారు. ఆల్మోస్ట్ 7:30 అవుతుందండి. ఇక్కడ పిల్లలైతే వాటర్ కోసం వచ్చాడు బాబు, స్నానం అయితే అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఇంకా హోంవర్క్స్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ అంతా పిల్లలు స్కూల్లో అలసిపోయి వస్తారు కదండి, ఎర్లీగా పడుకుంటారు. వాళ్ళు అయితే హోంవర్క్స్ చేస్తూ ఉంటే నేనైతే రైస్ పెట్టేస్తూ ఉంటాను. అరౌండ్ 8:30 కల్లా వాళ్ళ డిన్నర్ అది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎర్లీగా పడుకుంటారండి. మార్నింగ్ అంతా అలసిపోయి ఉంటారు కదా, చిన్నపిల్లలే కదా, అందుకే ఎర్లీగా పడుకుంటారు. ఇక్కడ వచ్చేసి హోంవర్క్స్ చేయండిరా బాబు అంటే వాళ్ళు చూసారా టీవీ పెట్టుకొని చూస్తున్నారు.
ఇప్పుడు నేను టీవీ ఆఫ్ చేసేసి వాళ్ళకి హోంవర్క్ చేయించి డిన్నర్ అనేది పెట్టేస్తాను. వీళ్ళ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే లంచ్ ప్రిపరేషన్స్ చేసేసుకుంటానండి. అంటే మనకి దొండకాయ అలాంటివి ఎక్కువ టైం పట్టి మార్నింగ్ ఎక్కువగా చాపింగ్ చేసుకునే ఐటమ్స్ ఉంటే కనుక నైటే చాప్ చేసేసుకుని పడుకుంటాను. సో దట్ ఎర్లీ మార్నింగ్ అంత హడావుడి లేకుండా ఉంటుంది కదా. నెక్స్ట్ డే అయితే నేను దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, దొండకాయ ఫ్రై. అయితే నేను వాళ్ళు లంచ్ పెట్టేసి పడుకున్న తర్వాత నేనైతే వెజిటేబుల్స్ చాప్ చేసేసుకున్నాను. చూసారు కదా, సన్నగా చాప్ చేసేసుకున్నాను. సో దట్ ఎర్లీ మార్నింగ్ మనకి హడావుడి లేకుండా హరీబరీగా కాకుండా చాలా ఫ్రీగా ఉంటామండి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న పిక్స్ వచ్చేసి న్యూ ఇయర్ రోజున పిక్స్ అండి. మా చిన్నోడు, పెద్దోడు అండ్ నేను ఈ పిక్స్ నచ్చితే కనుక కింద లైక్ చేసి కామెంట్ చేయండి. Thank you for watching this video. Please subscribe to Smart Nilma channel.